అందరికీ నమస్తే. ఈ సర్కార్‌కి మోసం చేయాలంటే వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా రైతులే కనిపిస్తున్నట్టున్నారు. రైతులను ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పటికే మస్తు సార్లు మోసం చేసినాం కదా! ఇంక ఎన్ని సార్లు మోసం చేసినా ఏం కాదనుకుంటున్నారో తెలవదు. కానీ ఇప్పటికీ ఈ 11 నెలల్లో, ఈ సంవత్సరంలో రైతులు ఎక్కువ మోసపోయారు. ప్రతి విషయంలో. వీళ్ళు ఫస్ట్ ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడినా కూడా మనకు తెలుసు. మీరు ఇప్పుడే ఉరికిపోయి లోన్ తెచ్చుకోకండి, నేనొచ్చి మాఫీ చేసేస్తా ఎంబడే నేను వచ్చి రాగానే చేసేస్తా. ఎవరికైతే 2 లక్షల లోన్ లేదో పోయి తెచ్చుకోకండి అంటే పాపం మనోళ్ళు పోయి తెచ్చుకున్నారు. తర్వాత చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏడాది అయింది పాలనకు. ఒకవేళ వీళ్ళు రుణమాఫీ కనుక అప్పుడు చేసి ఏడాది అవుతుండే. ఇప్పటికి రుణమాఫీ చేసిండుంటే అప్పుడు ఎప్పుడో డిసెంబర్ 7న వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది పోయిన సంవత్సరం. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా చేస్తామని చెప్పారు. అది కనుక జరిగి ఉంటే అందరూ రుణమాఫీ అయిపోయి ఇప్పటికల్లా మళ్ళీ లోన్లు తీసుకొని రైతులు హ్యాపీగా ఉండి అందరూ జై రేవంత్ రెడ్డి అనేవాళ్ళు. ఆ ఛాన్స్ కోల్పోయారు వీళ్ళు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటని. ఇప్పుడు ఏడాది కదా, అందరు మినిస్టర్లు ఇట్లాంటి పోస్టర్లు తయారు చేసుకొని తిరుగుతున్నారు. తెలంగాణ నెంబర్ 1 రైజింగ్ అంట. దేనిలా చెప్తారా వాళ్ళ ఆన్సర్? దేనిలా రైజింగ్? నెంబర్ 1 రైజింగ్ అనేది ఒక కొత్త తయారు చేసి అప్పట్లో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనమంతా ఉద్యమం చేస్తుంటే ఆయన ఒకటి తయారు చేసిండు, ముందుంది మంచి కాలం అని. ముందుంది మంచి కాలం అని ఇంకా కాంగ్రెస్ స్లోగన్ అనమాట అది. ముందుంది మంచి కాలం. మేము అనుకుంటుండే ఆ సెక్రటరీల ఆడాడ అవన్నీ ముందుంది మంచి కాలం అని టీవీలో యాడ్లు ఇచ్చినప్పుడు ముందుంది మంచి కాలం అని ఇస్తుంటే ఇంకా తెలంగాణ వస్తే మంచి కాలం వచ్చినట్టే మనకు. అదే ముందు వాళ్ళు వస్తే తెలంగాణ రావాలి, అంతకు మించి మంచి కాలం ఏం లేదనుకునే వాళ్ళం మేము. తెలంగాణ వచ్చింది. అట్లా వీళ్ళు నెంబర్ 1 తెలంగాణ రైజింగ్, తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ 1 ఉందంటున్నారు. ఇంకా ఎక్కడుంది అనేది మీ ఇష్టం, ఎక్కడ అనుకోండి. సరే, అన్నదాతల సంక్షేమానికి 54,280 కోట్లు అంట. ఓలా వీళ్ళు ఈ లెక్క కనుక చెప్తే అసలు మన ఈ సంవత్సరం కాలం 11 నెలలు వేసుకోండి, ఇప్పటిదాకా కదా 11 నెలలు వేసుకోండి. 11 నెలల్లో గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ ఎంత, వీళ్ళు చేసిన అప్పు ఎంత, ఓలా 54,000 కోట్లు దీనికి ఖర్చు పెడితే మిగతా లెక్క దేనికి ఇంత లెక్క ఇవ్వగలరా? అది తప్పు. జనాలను రైతులు ఇప్పుడు ఈ 54,200 కోట్లు పోతే రైతులకే పోతాయి కదా, రైతులకు తెలిసిపోతుంది కదా. కానీ రైతులు ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. ఎందుకు? వాళ్ళు రైతులకు ఇచ్చినామని చెప్తున్నారు. 54,280 కోట్లు చెప్తా. రుణమాఫీ 17,869 కోట్లు. ఓకే, ఇది ఓకే. రుణమాఫీ 17,869 కోట్లు ఇచ్చిండ్రు, రైట్. అప్పు చేసి ఇచ్చిండ్రు. తర్వాత ధాన్యం కొనుగోలు 15,587 కోట్లు. ధాన్యం కొనుగోలు అనేది రైతుకు ఖర్చు పెట్టినట్ట. వాళ్ళ దగ్గర ఒడ్లు కొని వాళ్ళకి ఇచ్చిర్రు, అంతే కదా. అది వాళ్ళకు పుక్కడికి ఇచ్చినట్టేం కాదు కదా రైతులకి. ప్లస్ ఈ పైసలు వీళ్ళకి సంబంధమే లేదు. వీళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి పెట్టుకొని, అడ్వాన్స్ తీసుకొచ్చి పెట్టుకొని బియ్యం తీసుకుంటారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది పైసలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో లోన్ క్లోజ్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఏ ప్రభుత్వం అనేది వేస్తుంది. ప్లస్ ఈ ధాన్యం కొనుగోలు అనేది రైతు దగ్గర నుంచి ధాన్యం తీసుకొని వాళ్ళకి ఇచ్చిర్రు, అంతే కదా. ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళు మీ దగ్గర రాకుండా చాలా ధాన్యం బయట పోతుంది. బయట ఎవరో సేడు కొంటాడు. ఇప్పుడు ఆ సేడు రైతుకు సాయం చేసినట్ట. ఇప్పుడు సన్నబియ్యం ఏమవుతుంది మన దగ్గర, వీళ్ళు ఇచ్చే 500 రూపాయలు బోనస్, ఎంత 2,200 ఎంఎస్పి మద్దతు ధర, 500 2,700. బయట ఎట్లా నడుస్తుంది? బయట 2,800 3,000 రూపాయలకు కొంటున్నారు క్వింటాల్. అట్లా చాలామంది బయట కూడా అమ్ముతున్నారు. వీళ్ళు మా ఇచ్చారని, దాని తాళని, అదని ఇదని అంటారు. వాళ్ళకి ఇచ్చేస్తే ఏ లోలు ఉండదు, వారానికి పైసలు వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్కి అమ్మితే పైసలు వస్తారా అన్న టెన్షన్ కూడా రైతులో ఉన్నది. సరే, అవన్నీ పక్కన పెడితే ధాన్యం కొనుగోలు చేసి 15,587 కోట్లు రైతులకు ఇస్తే అది రైతులకు సాయం చేసినట్ట ప్రభుత్వం. ఇప్పుడు నేను ఒక సేటు దగ్గర పోతా, సేటు దగ్గర పోయి సేటు ఒక అంగిబట్ట ఇవ్వమంటే ఇస్తాడు, అది 500 అంటాడు, తీసుకొని 500 ఇస్తా. ఇప్పుడు 500 రూపాయలు నేను సేటుకు సాయం చేసినట్ల. ఆయన బట్టి ఇచ్చిండు, నేను పైసలు ఇచ్చిన. రైతులు ఒడ్లు వండించి ఇచ్చిండ్రు మీకు, మీరు రైతులకు అవి కొనుక్కొని డబ్బులు ఇచ్చిర్రు. కాబట్టి ఇది అబద్ధం. ఉచిత కరెంటు 10,444 కోట్లు ఇచ్చిర్రా? అసలు ఉచిత కరెంటు అనేది ఈ గవర్నమెంట్ వచ్చినాకనే ఇస్తలేరు. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉచిత కరెంటే, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి ఉచిత కరెంటే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి, రోజయ్య అందరూ ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. ప్లస్ ఈ 10,444 కోట్లు మీరు డిస్కమ్లకు ఇచ్చిండ్రా? డిస్కమ్లు అప్పులకు గురకపోతున్నాయి కదా, రోజు రోజుకు లోపలికి పోతున్నాయి డిస్కమ్లు. మీరు డిస్కమ్లకు డబ్బులు ఇస్తే అప్పుడు ఆ ఉచిత కరెంటు బర్డెన్ మీద పడ్డట్టు. మీరేమి ఇవ్వలే. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టిండ్రు, వీళ్ళు ఆర్టీసీకి ఇస్తే కదా.
ఆర్టీసీ వాళ్ళు మునుగుతుండ్రు. ఆర్టీసీ వాళ్ళు మునిగితే వీళ్ళకేం సంబంధం? అంటే వీళ్ళ బర్డెన్ పడినట్ట. వీళ్ళు పైసలే ఇవ్వకుండా ఈ 10,404 కోట్లు ఉచిత కరెంటు వీళ్ళు పైసలు ఇవ్వలే, ఖర్చే పెట్టలే. వీళ్ళ లెక్కన ఎట్లేసుకున్నారు? తర్వాత పెట్టుబడి సాయం 7,625 కోట్లు వీళ్ళు ఒక దఫా ఎగ్గొట్టిండ్రు. మనకు తెలుసు కదా, పోయినసారి పంటకు రైతు భరోసా, రైతు బంధు ఏది ఇవ్వలే. అంతకుముందు గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందే కదా దాన్ని ఇనిషియేట్ చేసింది. రైతు బంధు కోసం పెట్టిన పైసలే కదా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టించుకున్నది. మరి అది మీ అకౌంట్ ఎట్లా లెక్కేస్తారు? అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెక్ట్ టైం, అది పంట టైం, ఎలక్షన్స్ కోసం ఇచ్చినని ఆరోపణలు ఉన్నాయి. బట్ పంట కరెక్ట్ టైం, పండిత ముందే ఇవ్వాలి కదా. వీళ్ళలాగా పంట అంతా అయిపోయినాక కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే, అట్లా ఇయ్యద్దు కదా. అప్పుడు ఇచ్చింది. ఈ రైతు పెట్టుబడి సాయం కూడా వీళ్ళకి సంబంధం లేదు. తర్వాత రైతు బీమా 1,455 కోట్లు. అసలు రైతు బీమా ప్రీమియం కట్టినరా వీళ్ళు? నేను అడిగిన కొంతమందిని, రైతు చచ్చిపోతే ఆయన దినాలు అయ్యే లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినాయి. మంచి చెడే చెప్పుకుందాం మనం. వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయా? 5 లక్షల రూపాయలు వస్తున్నాయా? వస్తలేవు. వీళ్ళు ప్రీమియం కట్టలేదు. తర్వాత పంట బీమా 1,300 కోట్లు పంట బీమా కట్టినరా వీళ్ళు? పంట బీమా కడితే మొన్న వరదలు వచ్చాయి. ఖమ్మంలో, హన్మకొండల, వరంగల్లో, ఎక్కడంటే వరదలు వచ్చినాయి. మా దగ్గర నాగర్ కర్నూలులో కూడా వచ్చింది వరద, అచ్చంపేట కూడా వచ్చింది వరద. మరి వాళ్ళకి పంట ప్రీమియం ఎక్కడి నుంచి రావాలి? మీరు ప్రీమియం కడితే ఎవరు ఇవ్వాలి డబ్బులు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి. మరి మీరెందుకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి సగం మంది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టినరు? 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించరు కదా. మరి మీరు ఈ ప్రీమియం కడితే పంట బీమాకు మీరు 10,000 రూపాయలు ఇస్తాం ఎకరాకని ఎట్లా చెప్పిండ్రు? ఎందుకు చెప్పిండ్రు? మరి ఇవ్వలేదు ఎందుకు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేది కదా. మీరు ఇవ్వకపోతే, మీరు ఒకవేళ ప్రీమియం కట్టుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేవాళ్ళు. మీరు ప్రీమియం కట్టగానే మేము ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిండ్రు. అప్పటికాడికి ఏదో ఉపశమనం చేసి కొంతమందికి ఇచ్చిన వాళ్ళ కాడికి ఇచ్చి ఆ నష్టమే. ఆ ఇసుక మీటలు వేసినాయి మొత్తం కోసుకపోయినాయి. ఎక్కడక్కడ 3-4 లక్షలు, ఒక ఎకరాకు కనీసం 2 లక్షలు 3 లక్షలు అవుతుందని చెప్పిన రైతులు. ఆ ఇసుక మీటలు మొత్తం తీసేసి మొత్తం అది అంతా కలగంపులగం అయిపోయినాయి. అది ఎవరి పొలం ఏంది, ఎవరి కథ ఏంది, అసలు ఒడ్లు లేవు, ఒరాలు లేవు, ఏమి లేవు, మొత్తం పోయినాయి. అవన్నీ వేసుకొని ఇంత ఖర్చు అయిందో రైతులకు. వీళ్ళు 10,000 రూపాయలు ఇస్తామని అది కూడా ఇవ్వాలి. ప్రీమియం కట్టలేదు. ప్రీమియం కట్టింటే పంట బీమా వచ్చేది. మరి ఇంకా పంట బీమా ఎక్కడిది? వీళ్ళు కట్టలేదు, అది కూడా కట్టలేదు. మొత్తం 54,240 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఏం చెప్పాలి ఇంకా? ఏం చెప్పేది ఏం లేదు, అయిపోయింది. 54,000 కోట్లు రైతులకు వీళ్ళు పెట్టినరు. అంటే ఇప్పుడు 54,000 కోట్లు ఇచ్చారంటే ఏం చెప్పాలి? మీరు రైతు బంధు ఇవ్వలే, ఒక సీజన్ రైతు బంధు ఇవ్వలే, ఇది ఇవ్వలే, ఇది మీకు సంబంధం లేదు, ఇది మీకు సంబంధం లేదు, ఇది మీకు సంబంధం లేదు, ఇది మీకు సంబంధం లేదు, ఇది మీకు సంబంధం లేదు. ఒక రుణమాఫీ ఒకటే ఇదే సగం చేసిండ్రు. 17,869 కోట్లు మాత్రమే వీళ్ళు చేసింది. ఎంత అబద్ధం అంటే అందరూ ఇది మినిస్టర్స్ మొత్తం జనాలను తప్పుదో పట్టేయాలి కదా. జనాలను తప్పుదో పట్టడానికి అట్లాంటివన్నీ తయారు చేసి పెట్టుకున్నారనమాట. ఇది శ్రీధర్బాబు చూపిస్తున్నాం మీకు, కానీ మిగతా మినిస్టర్స్ కూడా పెట్టుకున్నారు అందరూ. ఇది మా అనుమతి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, పోయి రైతుల దగ్గర పోయి చెప్పండి ఒకసారి, ఈ లెక్క చెప్పండి రైతులకు. నేను పంపిస్తాను, మా రిపోర్టర్కి ఇచ్చి రైతుల దగ్గర పోయి మీకు ఇవన్నీ వచ్చినట్టు నిజమేనా అని అడిగిపిస్తా. ఓకేనా? మొత్తం 54,280 కోట్లు ఖర్చు పెట్టారంట. దేశంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేశారట. దేవుళ్ళు మీరు. ఈ నెల 30న మరో 4 లక్షల మందికి రుణమాఫీ. ఈ నెల 30 గుర్తుపెట్టుకోండి. సంక్రాంతి నుంచి ఎకరాకు 700 కోట్ల రైతు భరోసా. దేశంలోనే వరుస విస్తీర్ణంలో అగ్రస్థానం నిలిచిన తెలంగాణ. కాళేశ్వరం లేకుండా అని చెప్తారు వాళ్ళు. వడ్లు లేకుండానే బియ్యం వస్తాయి, బియ్యం లేకుండానే అన్నం అవుతుంది. అట్లే ఉన్నది ఇలా కథ. పొయ్యి అవసరం లేదు, గిన్నె అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే రైతు పండుగ చేస్తున్నారు వీళ్ళు. రైతు పండుగ అని మా పాలమూరులోనే శనివారం నాడే మీటింగు, రైతు పండగ. మళ్ళీ దానికి ఏ రైతులను పట్టుకొస్తారో, ఎక్కడ రైతులను పట్టుకొస్తారో కానీ ఇక బెదిరించి తీసుకొస్తారో, లేదా మీకు రుణమాఫీ అయితే ఇప్పుడు ఎందుకు అనుకున్నారు ఇవన్నీ? మీకు రుణమాఫీ 30వ తారీఖు చేస్తాం చెప్తున్నారు కదా. 30వ తారీఖు అంటే ఎప్పుడు? శనివారం నాడే. మరి రుణమాఫీ చేస్తారా? దసరా అన్నారు, దీపావళి అన్నారు, ఇప్పుడు 30వ తారీఖు రుణమాఫీ కథ వేయాలంటే ఇప్పటిదాకా లెక్క లేదు, పత్రం లేదు మీ దగ్గర. అసలు పైసలే మీరు గ్యాదర్ చేయలేదు, అప్పు చేయలేదు. అప్పే చేయాలి, గ్యాదర్ అంటే అప్పే. మరి ఏడుంది? జస్ట్ ఈ ఈ రైతు పండుగ అనేది ఒకటి అయిపోగొట్టాలి. ఏంటంటే ఎట్లుంటో తెలుసా, మన ఏమని చెప్పాలి, మనం ఎవరికైనా అప్పున్నాం అనుకో, చెప్తాం చూసినావా, దసరాకి ఇస్తారా భయ్ అంటాం. దసరా అయిపోయినాక దీపావళి వస్తుంది అయిపోయి దీపావళి దగ్గర రాగానే ఇంట్లో చుట్టాలు వచ్చారు, మళ్ళీ పండుగ. ఇదే పని. రైతులకు ఇచ్చేది కూడా అట్లే చెప్తున్నారు వీళ్ళు. అంటే ఆడు ఏమనకుండా ఇట్లాంటి కథలు. ఇప్పుడు రైతులు ఏమనకుండా ఇప్పుడు ఇంత ఏదో ఒకటి చేసి గెనుపు దాటాలి.
ఈ రైతు పండగ ఈ సంవత్సరం అనేది ఒకటి దాటిపోలేదు, పెద్ద రిస్క్ అయిపోయింది వాళ్ళకి. సంవత్సరం అయింది ఏంది ఏంది అంటారు కదా అందరూ. మన పిల్లని అడగమా, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎదురా, చదివినవారా, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎదురా అంటాం కదా. అట్లా వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్కు వీళ్ళే భయపడుతున్నారు. భయపడి ఇట్లాంటి గ్రాఫిక్స్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మరి వీళ్ళు వంట పట్టించుకున్నట్టున్నారు. ఎనివే వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ ప్రచారం అంతా కూడా తప్పు. ఈ ప్రచారం అంతా కూడా జనాలను రైతులు తప్పుదో పట్టించడానికి చేస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.